టాలీవుడ్ హీరో మంచు వారబ్బాయి విష్ణు కెరియర్లో మరో అడుగు ముందుకేశాడు. హాలీవుడ్ నటుడు విల్ స్మిత్తో కలిసి ఎంటర్టైన్మెంట్ టెక్నాలజీ రంగంలో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఆ నయా ప్రాజెక్ట్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇవే. మంచు విష్ణు ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ కన్నప్పతో బిజీగా ఉన్నాడు. మీకు అప్డేట్ ఇస్తానని మంచు విష్ణు అనౌన్స్ చేయగానే కన్నప్ప సినిమాకు సంబంధించి కావచ్చు అనుకున్నారంతా. కానీ పాన్ వరల్డ్ రేంజ్లో బిజినెస్ చేసేందుకు ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకున్నట్లు ప్రకటించాడు విష్ణు. అది కూడా హాలీవుడ్ యాక్టర్ విల్ స్మిత్తో కలిసి అడుగేస్తున్నాడు. నటుడిగా, నిర్మాతగా, విద్యా సంస్థల నిర్వాహకుడిగా విష్ణు రాణిస్తున్నాడు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి తరంగ వెంచర్స్ పేరుతో ఎంటర్టైన్మెంట్ టెక్నాలజీ రంగంలో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. దాదాపు $50 మిలియన్ల బడ్జెట్తో ప్రారంభమవుతున్న ఈ సంస్థలో హాలీవుడ్ ప్రముఖ నటుడు విల్ స్మిత్ భాగం కావడంతో ఈ ప్రాజెక్టుపై ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఓటీటీ ప్లాట్ఫామ్లు, యానిమేషన్, గేమింగ్, బ్లాక్ చైన్, ఏఆర్, విఆర్, ఏఐ లాంటి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పెట్టుబడులు పెట్టబోతున్నారు. తరంగ వెంచర్స్లో భాగం కాబోతున్న టీంలో ఎవరెవరున్నారంటే నటుడు మంచు విష్ణు, ఆర్థిక నిపుణుడు అద్దిశ్రీ, కెనడియన్ బిజినెస్ మ్యాన్ ప్రద్యుమన్ జులా, మంచు వారింటి వివాదంలో కీలకంగా వినిపించిన పేరు వినయ్ మహేశ్వరి, హాలీవుడ్ ఐకాన్ విల్ స్మిత్, ఇన్వెస్ట్ అండ్ ఫండ్ ఆపరేషన్ వంటి కార్యకలాపాల్లో ఎక్స్పర్ట్స్ అయిన దేవేష్ చావ్లా, సతీష్ కటారియా ఉన్నారు. భారతదేశం డెలావేర్లో రిజిస్టర్ చేసిన ఈ వెంచర్ ఎంటర్టైన్మెంట్ రంగంలో స్టార్టప్లకు ఆర్థిక సహాయం అందిస్తుంది. సేమ్ టైం స్ట్రాటజిక్ మెంటర్షిప్ని కూడా ఇస్తుంది. మరోవైపు మంచు వారింటి ఆస్తుల వివాదం బయటికి సద్దుమడిగినట్లు కనిపించినా ఇంకా లోపల నిప్పారలేదని తెలుస్తోంది. అటు జర్నలిస్టులపై దాడి చేసిన మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించిన మోహన్ బాబుకి హైకోర్టులో చుక్కెదురైంది. అరెస్ట్ చేస్తారనే వార్తలు రావడంతో మోహన్ బాబు పరారీలో ఉన్నారు అనే ప్రచారము జరిగింది. అయితే తాను ఎక్కడికి పారిపోలేదని, ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని చెప్పారు మోహన్ బాబు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మోహన్ బాబు క్షమాపణలు చెబుతూ ఆడియో రిలీజ్ చేశారు. ఇదేమైనా ఓవైపు కుటుంబంలో సమస్యలు ఓ కొలిక్కొచ్చినట్లు లేవు. ఆస్తుల కోసం మనోజ్ పోరాటం సాగుతోంది. ఇలాంటి టైంలో విష్ణు కొత్త వ్యాపార ప్రకటన చేయడంతో మంచు వారింట అసలు ఏం జరుగుతోంది అనే డిస్కషన్ సాగుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.